వెల్కమ్ బ్యాక్. 2 తెలుగు రాష్ట్రాలకి పవర్ ప్లాంట్లా మారిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సందడి గురించి తిరుపతి నుంచి మనకు చెప్పడానికి మోహన్ లైవ్లో ఉన్నారు. మోహన్, చెప్పండి, అక్కడ సందడి ఎలా ఉంది? థ్యాంక్ యూ రోజా. రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా పెద్ద ఎత్తున హిట్ అయిందని చెప్పి కూడా అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 9 గంటలకే ప్రత్యేక ఫ్యాన్ షో కూడా ఏర్పాటు చేయడంతో సినిమా కాడ థియేటర్ల వద్ద కూడా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేకించి తిరుపతి గ్రూప్ థియేటర్స్ కాడ కూడా నిన్న మధ్యాహ్నం తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాస్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు మొన్నటి రోజున కూడా ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా శ్రీవారి అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టు కూడా మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. మరోపక్క నిన్న రాత్రి అంతా పలు థియేటర్ల కాడ బాణసంచాలు పెద్ద ఎత్తున పేలుస్తూ కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే పళని థియేటర్ వద్ద కూడా డీజేని ఏర్పాటు చేసి కూడా అభిమానులు సందడి చేశారు. మరోపక్క గ్రూప్ థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని కూడా తన అభిమానులు నటించినటువంటి హరిహర వీరమల్లు అంటే ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కూడా ఆయన నటించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చరిత్రాత్మక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూసిన పరిస్థితి. అయితే సినిమా కూడా ఆశించిన స్థాయిలో కూడా హిట్ అవ్వడంతో కూడా అభిమానులు సందడి చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక గ్రూప్ థియేటర్స్ వద్ద ఉన్నాము. ఆ థియేటర్స్లో కూడా సినిమాను కూడా మనం కొద్దిసేపు ప్రజల ముందు చూపించే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సినిమా కోసం ఇప్పటికే లోపలికి చేరుకొని కూడా అభిమానులు సందడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చేసినటువంటి సినిమాలకి అతీతంగా కూడా ఈ సినిమా కూడా యాక్ట్ చేయడం పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక చరిత్రాత్మక నేపథ్యంలో కూడా ఈ సినిమా కూడా యాక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో హిందూ మతాన్ని కాపాడే రక్షకుడుగా ఒక హరిహర వీరమల్లుగా కూడా ఆయన యాక్ట్ చేయడం, మరోపక్క మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ఏదైతే కోహినూర్ వజ్రం హైదరాబాద్ నుంచి తరలించారో దాన్ని కాపాడేందుకు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ నటించారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 150 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమా కూడా భారీ సక్సెస్ అయిందని చెప్పి కూడా అభిమానులు సందడి చేస్తున్నారు. నిన్న ఒక రోజునే ఓవర్సీస్లో దాదాపు 29 కోట్ల కలెక్షన్ కూడా వసూలు చేస్తుంది. అయితే రాత్రి 9 గంటలకే అభిమానుల కోసం ప్రత్యేక షో కూడా వేశారు. ప్రతి థియేటర్ ముందర అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చెప్తున్నారని చెప్పుకోవచ్చు రోజా. అయితే మోహన్, మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ చేస్తున్న ఏర్పాట్లు కానీ లేకపోతే జాగ్రత్తల పరంగా తీసుకున్న చర్యలు ఏంటి? ఈ క్రౌడ్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ పవర్లో ఉన్నప్పుడు వచ్చింది, వీరత్వం మీద కథ, ఇంకా అభిమానుల్ని పట్టతరం కాదు కాబట్టి డీజే కానీ ఇలాంటివన్నీ పెట్టారంటున్నారు కాబట్టి జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి థియేటర్ కూడా పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన డిప్యూటీ సీఎం అయినాక నటించినటువంటి మొదటి సినిమా కావడంతో పెద్ద ఎత్తున కూడా ఆయనకు అభిమానులందరూ కూడా తరలి వచ్చి కూడా ఆ సినిమాను సక్సెస్ చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి తిరుపతిలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో తిరుపతి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాస్కు దాదాపు 63,000 ఓట్లు మెజారిటీ ఇచ్చి ఆయన్ని గెలిపించిన పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు 10 థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి షోలు కూడా ప్రదర్శింపబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గ్రూప్ థియేటర్స్ ఏదైతే ఉంది, గ్రూప్ థియేటర్స్లో మొత్తం 4 థియేటర్లు ఉన్నాయి. ఈ 4 థియేటర్లో కూడా ఈ రోజు మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించబడుతుంది. దీనికి పక్కనే ఉన్నటువంటి మరొక 3 థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమానే కూడా హరిహర వీరమల్లు కూడా ప్రదర్శించబడుతుంది. మరోపక్క నిన్న రాత్రి నుండి కూడా డీజేలు సౌండ్ సిస్టమ్స్తో కూడా హంగామా సృష్టించడంతో పాటు రాత్రి అంతా కూడా ఇదంతా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా దాదాపు 10 షోలు కూడా ప్రదర్శించారని తెలుస్తుంది. థియేటర్లో కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా థియేటర్లో హల్చల్ చేస్తున్న పరిస్థితి. హరిహర వీరమల్లుగా ఒక వీరుడు కథను కూడా తెరకెక్కించారు. స్టోరీ అయితే టాప్ లైన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రత్యేకించి హిందూ మతాన్ని కాపాడే ఒక పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడంతో పాటు కోహినూర్ డైమండ్ను కూడా తీసుకొచ్చేందుకు కూడా మొఘల్ సామ్రాజ్యంతో ఫైట్ చేస్తూ మరోపక్క హిందూ మతాన్ని కాపాడే ఒక వీరుడిగా కూడా ఈ స్టోరీని తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఎంఎం కీరవాణి మ్యూజిక్, అదేవిధంగా ఏదైతే జాగల కృష్ణ తెరకెక్కించినటువంటి సినిమా కూడా బాగుందని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అయితే కనబడుతుంది రోజు.
మోహన్, ఇది హిస్టారిక్ సినిమా కదా, సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే హిస్టారికల్ సినిమాలకి ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్ కూడా జనాల్లో భారీగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత రాత్రి సినిమా చూసిన వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి, వాళ్ళు సాటిస్ఫై అయిన విధానం ఏంటి, వాళ్ళ రివ్యూ ఏంటి పర్టికులర్గా తిరుపతిలో? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను ఒక డిఫరెంట్ వేలో వెళ్తే ఈ సినిమాని మరో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ని ఒక వీరుడుగా, చరిత్రాత్మక హిందూ మతాన్ని కాపాడే పరిరక్షకుడిగా కూడా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రత్యేకించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ఏదైతే సౌత్ ఇండియా మొత్తం కూడా ఒక సుడిగాలి పర్యటన చేశారు, ఇదే నేపథ్యంలో హిందువులందరూ కూడా ఎక్కడా కూడా కించపరిచే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తూ హిందూ మతాన్ని కాపాడే ఒక పరిరక్షకుడుగా కూడా ఈ సినిమా వెళ్తున్న నేపథ్యం. మొత్తానికి మొదటి నుంచి కూడా సినిమాలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక దోపిడీదారుడుగా చూపిస్తూనే హిందూ మతాన్ని కాపాడే ఒక పరిరక్షకుడుగా కూడా ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పొచ్చు. కోట్ల విలువ చేసే ఇండియన్ డైమండ్స్ అన్ని కూడా విదేశాలకు, అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యాలకు దొంగలిస్తున్న నేపథ్యంలో వాటిని పరిరక్షిస్తూ, హిందూ మతాన్ని పరిరక్షిస్తూ, హిందూకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడనే స్టోరీ ట్యాగ్ లైన్లో కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా గ్రాఫిక్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ ప్రత్యేకించి అనసూయ అలాంటి వాళ్ళు ఉన్నటువంటి సాంగ్స్ కూడా పెద్ద ఎత్తున నిన్న రాత్రి కేరింతలు కొట్టారు థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు. మరోపక్క ఫైట్స్ మాత్రం ఎక్కడికక్కడ కూడా నెక్స్ట్ లెవెల్లో కూడా ఫైట్స్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఈ సినిమాలో ఫైట్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఫైట్ కూడా డిఫరెంట్గా చిత్రీకరించని చెప్పుకోవచ్చు. మరోపక్క సినిమాని నేను రాత్రి అంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా ఎంజాయ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. రోజా, థ్యాంక్ యూ మోహన్. ఇక ఇదే సందడి గురించి వైజాగ్ నుంచి అక్కడి సందడి వివరించడానికి ఉదయ్ లైవ్ లో ఉన్నారు. ఉదయ్, చెప్పండి. రోజా, హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్ టాక్ తో అయితే ముందుకు సాగిపోతుంది. మనతో ఇప్పుడే ఫ్యాన్స్ మూవీ చూపించిన ఫ్యాన్స్ ఏం చెప్తాం, ఎలా ఉంది మూవీ? అదిరిపోయింది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించాడు, అదిరిపోయింది మూవీ, చాలా బాగుంది, అందరు చూడాలనుకుంటున్నారు. హిస్టారికల్ మూవీ అన్నారు కదా, హిస్టారికల్ మూవీ చాలా బాగుంది, హిస్టరీని చాలా బాగా చూపించారు, ప్రతి షాట్ అదిరిపోయింది. అంతే. ఇంకా కళ్యాణ్ బాబు నచ్చాడు, ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పడానికి లేదు. స్టోరీ అంటే ఔరంగజేబ్ అంతా బాగానే చూపించారు, హిస్టారికల్ గా ఉంది మొత్తం. అంతే. చెప్పండి సార్, చూసారా, ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? చెప్పండి, ఏం చెప్తారు, ఎలా ఉంది మూవీ? బాగుందన్న, ప్రతి సీన్ హైలైట్ గా ఉంది, యాక్షన్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. ఒక పాట వచ్చింది ఇంటర్వెల్ ముందు, పాట కూడా హైలైట్ ఉంది, చాలా బాగుంది. బాగా హైలైట్ ఉన్నాము. హైలైట్ అంటే యాక్షన్ సీన్స్ అండ్ మన గ్లామరస్ గా కనబడుతుండో హీరో కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ మటుకు హైలైట్ ఉన్నాయి ప్రతిదీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ మేమైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, అలా ఉంటుందా అనుకోలేదు, కానీ చాలా బాగుంది, ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంటర్వ్యూ వరకు హైలైట్ ఉంది. చాలా బీజం చెప్పండి, బీజం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు కీరవాణి, చాలా హైలైట్, సీన్స్ బాగా ఎలివేట్ చేశాయి, చాలా బాగా చేశారు. కీరవాణి తప్పించి ఇంకెవ్వరు కొట్టలేరు సినిమాకి, చాలా బాగా చేశారు. ఎలా ఉన్నారు, చాలా బాగున్నారు. అండ్ వాయిస్ ఓవర్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ సినిమాకి, మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొద్దిగా డిఫరెంట్గా, వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంది, నీట్గా ఉన్నాయి, డైలాగ్స్ కూడా నీట్గా అర్థమవుతున్నాయి.
చాలా క్లియర్గా ఉంది. ఎలా ఉంది సార్? ఫస్ట్ హాఫ్ చూసి వచ్చారు కదా, ఎలా? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. వచ్చారు ఎలా? ఎంటర్టైన్మెంట్ అన్ని కలిపి హిస్టారికల్ మూవీ కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి ఇంకా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి బ్రదర్, ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ వరకు ఎలా ఉంది? సూపర్ బ్రో. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎలా ఉంటుంది? అది బాగుంటుంది అంతే. సూపర్ మూవీ. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ మూవీ చాలా బాగుంది. చాలా పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్పెక్టేషన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీగా మూవీ కంప్లీట్ చేశారు. డెడికేషన్ ఆ రిజల్ట్ ఇందులో కనిపించింది. అంటే అందరూ ఓజీ అన్నారు కదా, బట్ ఇట్స్ ఎక్స్పెక్టబుల్. లైక్ సూపర్ ఉంది మూవీ. లైక్ ఓజీ అనుకున్నారు కాబట్టి దానికన్నా బెటర్గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఓజీ వస్తుంది కాబట్టి అది ఇంకా బెటర్ ఉంటుంది అంతే. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమన్నా మూవీ? మెయిన్ లైక్ లుక్స్ మెయిన్. అతను ఎప్పుడు యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఇస్ యాక్టింగ్, దట్స్ ఆల్. సూపర్గా ఉంది. అతను యాక్చువల్లీ అతను చూడడానికి రావచ్చు మూవీ అంతే. హీరోని మొత్తం హీరోని చూపించారు సినిమా మొత్తం. లైక్ వేరే యాక్టర్ని చూడాల్సిన లేదు. ఇస్ యాక్టింగ్ ఇస్ సూపర్. అంటే అది ఎప్పుడు ఉంటుంది, అది బాగుంది అంతే. హిస్టారికల్ మూవీ అంటూ కూడా ఫస్ట్ టైం కళ్యాణ్ గారు హిస్టారికల్ మూవీ యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అనేది యాక్షన్ సీక్వెన్స్ యాక్చువల్లీ మొత్తం యాక్షన్ ఉంటుంది కదా చూడడానికి. సో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కలిసి ఇన్ డెప్త్ వెళ్తారు కాబట్టి అది బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మేము సెకండ్ హాఫ్ చూడలేదు కాబట్టి మాకు తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ ఇట్ వాస్ గుడ్. సార్ ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంటుంది సినిమా. చూడటానికి ఎంటర్టైన్మెంట్ గా ఇప్పుడు వరకు బోర్ ఏమనిపించలేదు. చాలా బాగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ షో చూడాల్సిందే కదా, ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా చాలా బాగుంది అనిపించింది. హ్యాపీగా ఉంది సినిమా. ఇబ్బంది లేకుండా ఉంది. చాలా బాగుంది. సార్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ఏంటి ఏం నచ్చింది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఏమనిపిస్తుంది మూవీ? ఏమనిపించింది? బాగుంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమనిపించింది? అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా వస్తేనే బాగుంటుంది. నీట్గా వచ్చి సినిమా అలా ఏం లేదు. ఇదేం చూసుకోవాల్సిన లేదు. జస్ట్ హీరోలో చూడడం అంతే. సినిమా పరంగా అయితే ఇంతవరకు అయింది అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆయన ఒక హిస్టారికల్ మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉందండి స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన? చూడచ్చు బ్రో, ఒకసారి అలాగా చూసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తాం బ్రో. అందరికీ సమాధానం చెప్తాను ప్రతి ఒక్కరికి. చాలా మంది చాలా చేశారు, వాళ్ళందరికీ ఒక్కసారి చిన్నది వదిలేస్తాం బ్రో. బ్రదర్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అది కాకుండా సినిమాలోనే ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. చాలా సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ పీక్స్ లో ఉంది. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఎగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం. హిస్టారికల్ మూవీ కదా, ఏమనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. వేరేగా యాంగిల్స్ లోనే తీశారు. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. తెలుగుదేశంకి జనసేనకి బీజేపీ మూడింటికి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. ఓకే, ప్రధానంగా చెప్తే పవన్ కళ్యాణ్ ని చాలా రోజుల స్క్రీన్ మీద చూస్తారు కదా, ఫ్యాన్స్ కి ఒక పండుగ అంటారు, నిజమేనా? చాలా చాలా పండుగ, మామూలు పండుగ కాదు. 4 సంవత్సరాల తర్వాత బెనిఫిట్స్ ఇవేమి లేకుండా వచ్చిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఈ రోజు ఒకటే దేవుడు, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంతే. సినిమా అయితే చాలా బాగుంది. అది ఇంతవరకు తెలియని స్టోరీ అంటున్నారు. ఈ స్టోరీ మీకు అంత ముందు తెలుసా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. స్టోరీ అయితే మాత్రం అప్పట్లో ఛత్రపతి శివాజీ అన్నట్టుగా ఆ స్టోరీని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ యాక్షన్ ని తీస్తున్నాడు. ఎలా ఉంది సినిమా? సినిమా ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం చూస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది సినిమా? చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇంతవరకు అయితే చాలా బాగుంది మూవీ. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు? ఏముంది సినిమా కోసం అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖాళీ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాం. బట్ సినిమా చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అంటే మీరంతా జెన్యూన్ ఆడియన్స్, ఫ్యాన్స్ కాదు కాబట్టి మీరంతా జెన్యూన్ గా చూసి డై హార్డ్ ఫ్యాన్. బట్ బాగాలేకపోతే కూడా మేము అలాగే చెప్పాం. బట్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రధానంగా హైలైట్స్ చెప్పండి, మూవీలో హైలైట్స్ చెప్పండి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ హైలైట్ ఉంది. నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చింపి పాడేశాడు అంతే. మీరు చూస్తే పబ్బులకే బాబు, కళ్యాణ్ బాబు. మీరు చూస్తే పక్క కళ్యాణ్ ఫ్యాన్ లా ఉన్నారు. ఇది ఫ్యాన్ మూవీయా లేకపోతే ఇండస్ట్రీ మూవీయా? అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంతే. ఎవరో నైట్ అదే ప్రీమియర్ అయినప్పుడు చెప్పాడన్న ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగాలేదని. ఎవడన్నా చెప్పినాడు? అసలు సినిమా చూసి తెలుస్తుంది ఎవడో ఏవేటేది. ఇదేది కీరవాణి ఓన్లీ రాజమౌళికే బీజేపీ ఇవ్వగలడు అన్నారు. ఇదేం బీజేపీ అన్న? సినిమా చూసి తెలుస్తుంది ఎవడైనా సరే. బాబు క్యాపబిలిటీ ఏంటో, బాబులకే బాబు అంటే ఎవరన్నా అంటారో తెలుస్తుంది ముందే. చెప్పండి మూవీ హైలైట్స్. ఎంట్రన్స్ మేము టైటిల్ కార్డు అన్న, టైటిల్ కార్డు చాలు. సినిమా అవసరం లేదు. రికార్డులు అంటున్నారు, మాకు రికార్డులు అవసరం లేదు. మా బాబు సినిమా కనబడి చాలు.
మాకు ఈ రికార్డు కొత్త. సూపర్ అంటున్నారు బ్రో. సూపర్. హీరో గెలివేసిన పక్కన విలన్ గెలివేసింది కదా, అది కీరవాన్ అండి. ఎక్సలెంట్ అండి. ఇవన్నీ ఏమైనా నమ్మకండి, థియేటర్ రండి, బాబుని చూడండి, మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి పడుకోండి. అది మూవీ ఎలా? సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు బాల్ తీసాడు. సినిమా థియేటర్కి వచ్చి చూస్తేనే ఏదైనా తెలుస్తుంది అన్న. ఎవడెవడో 100 సొల్లు మాట. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తంగా సంబరాలు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్, ఏం నచ్చింది అంటే పవన్ కళ్యాణ్, ఈ సినిమా ఏంటి అంటే పవన్ కళ్యాణ్. అంటే సినిమాకి ప్రధాన బలం పవన్ కళ్యాణ్ నటనగానే తెలుస్తుంది. పవన్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా కావడమే దీనికి రీజన్ అనుకుంటా. ట్రెండీ కథలు పాత్రల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపించి వీరమల్లు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోవడమే ఈ సంబరాలకి కారణంగా తెలుస్తోంది. ఆయన కనిపించిన విధానం, బీజిఎం, చూపించిన హీరోయిజం, చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి అన్ని విధాలుగా ప్రాణం పోసాయని ఫ్యాన్స్ చెప్పిన మాటల్లో విన్నాం కదా.